పెట్టుకోడా ఇంత అన్నం పెట్టడా అనుకున్నాడట. ఇప్పుడు తండ్రి యందు అతను ఆనందించాలనుకుంటున్నాడు, అవకాశము లేదు. తండ్రి దగ్గరికి రావాల్సి ఉంది, కానీ తండ్రి ఏమనుకుంటున్నాడు, నా కొడుకు నా దగ్గరికి వస్తే బాగుండును అనుకుంటున్నాడు. కానీ తండ్రికి ఎలాగ అనుకుంటున్నాడు, నా చిన్న కుమారుడు కూడా మారిపోతే నేను అతని యందు ఆనందిస్తాను అనుకుంటున్నాడు. ఈ కుమారుడు ఒక రోజున తిరిగి వస్తున్నాడట. ఈ విషయము తండ్రికి తెలుసు. ఉన్నతమైన విషయం ఏంటంటే, తండ్రి తన కుమారుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ప్రతిరోజు కూడా ఆరా తీస్తూనే ఉన్నాడు. తండ్రి ఆరా తీస్తూనే ఉంటే ఎక్కడున్నా నా కొడుకు అని ఏం చేస్తున్నాడు, ఆరా తీస్తూనే ఉన్నాడట. తన కొడుకు ఎప్పుడైతే ఆ కాంపౌండ్లోకి రావగానే పరుగున వెళ్ళి తన తండ్రి మెడపైన పడి ఏడుస్తుంటే తన తండ్రి తనని కౌగులించుకుని ముద్దు పెట్టి కన్నీళ్లు తుడిచి చేతికి ఉంగరం తొడిగించి మంచి వస్త్రాలు తొడిగించి, ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు, ఇదిగో నేను ఇతని యందు ఆనందించుచున్నాను, మీరందరూ ఇక్కడ కొవ్విన దూడను వధించి అందరికీ విందు చేయండి అన్నాడు. అంటే తండ్రికి ఎలాంటి కొడుకు కావాలండి? ఎలాంటి కొడుకు కావాలి? మారిన కొడుకు కావాలి, మారు మనసు పొందిన కొడుకు కావాలి, మార్పు చెందిన మనస్సు కలిగిన కొడుకు కావాలి, తండ్రి మాట వినే కొడుకు కావాలి, తండ్రి విలువ తెలిసిన కొడుకు కావాలి, తండ్రి ఆజ్ఞానుసారం జీవించే కొడుకు కావాలి. అదే కదా దాని అర్థం. తండ్రి తనను స్వీకరించాడు. ఆలోచించాడు, ప్రియులారా, యెహోవా మన యందు ఆనందించిన ఎడలా ఆ దేశమును మనకి ఇచ్చిన, అది పాలు తెల్లు ప్రవహించు దేశము, మన యందు దేవుడు ఆనందించాలి. మీరందరూ ఎలా ఉన్నారు? త్రోవ తప్పిన వారు, ముష్కరులై ఉన్నారు, దేవుని మాట విన్నటువంటి వారు, అన్య జనాంగం ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎందుకు అన్య జనాంగం ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నారంటే, ఇజ్రాయెల్ ప్రజలందరూ బయలుదేరేటప్పుడు ఇజ్రాయెల్ ప్రజలతో పాటు కొంతమంది అన్యజన సమూహము కూడా బయలుదేరిందట. ఆ సమూహం వీళ్ళని చెడగొడుతూ ఉంది. వాళ్ళెవరు? ఐగుప్తీయుల యొక్క దేశములో ఉండే దేవుడు దేవతలను పూజించే అన్య జనాంగము. వీళ్ళందరూ కూడా వీళ్ళని పక్కదారి పట్టిస్తున్నారు, దేవుడికి లోబడకుండా చేస్తున్నారు. మనం తిరుగుడు కూడా మన స్నేహితులు తిరిగేటప్పుడు కానివ్వండి, పెద్ద ఎవరితోటైనా తిరిగేటప్పుడు కానివ్వండి, మనతో సరైనటువంటి సంహాసం కలిగిన వారు లేరా, వీరు పరిశుద్ధులా కాదా, లేకపోతే మంచి బుద్ధి కలిగిన వారా కాదా అని మనం ఆలోచించుకుని వారితో స్నేహించడం నేర్చుకోవాలి. లేదంటే గోతులు పడతాం. ఆటోమేటిక్గా ఒక్క నిమిషంలో మన మనసు మార్చేస్తారు. చాలా బలమైనటువంటి మనస్సు కలిగిన వారు వాళ్ళు. కాబట్టి యేసుప్రభు వారు కూడా, మీరు సమరయుల ప్రాంతానికి వెళ్ళకండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఇజ్రాయెల్ గొర్రెల దగ్గరికి వెళ్ళి సువార్తమని ఎత్తండి, సమరయుల ప్రాంతానికి వెళ్ళొద్దు అన్నాడు. సమరయులు ఎవరండి? అన్యజనాంగం.